PO3 కంట్రోల్ యూనిట్ కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ ని ఇష్యూ చేసే అథారిటీ PO3 ఉంది. సో ఫస్ట్ PO2 ఇండెలిజిబుల్ ఇంక్ అనేది కరెక్ట్ గా మార్క్ చేశాడా లేదా అని వెరిఫై చేసుకోవాలి. PO2 ఇష్యూ చేసినటువంటి ఓటర్ స్లిప్ ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని తన వద్ద ఉంచుకోవాలి. ఇలా రిసీవ్ చేసుకొని ఓటు వేయడానికి బ్యాలెట్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. కంట్రోల్ యూనిట్ బిజీగా ఉంది అని అర్థం. ఇలా రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు బ్యాలెట్ యూనిట్ లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. అంటే బ్యాలెట్ యూనిట్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఈ విధంగా బ్యాలెట్ ని ఇష్యూ చేస్తూ PO3 మధ్యలో కొన్నిసార్లు ఈ టోటల్ బటన్ అనేది క్లిక్ చేయడం ద్వారా టోటల్ గా ఎన్ని పోల్స్ జరిగాయి, ఆ కంట్రోల్ యూనిట్ లో ఎన్ని పోల్స్ రికార్డ్ అయ్యాయి, ఫామ్ 17A లో ఎన్ని ఓట్స్ రిజిస్టర్ రాయబడినాయి మరియు PO1 దగ్గర టోటల్ ఎంతమంది ఓటర్స్ వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ చూసుకొని కరెక్ట్గా టాలీ అయినది అన్న విషయాన్ని ప్రతిసారి కూడా ప్రతి 1 అవర్కి కానీ 2 అవర్స్కి కానీ PO3 చెక్ చేసుకుంటూ ఉండేది. లేని పక్షంలో చివరిలో ఎప్పుడైనా తప్పిదం జరిగినది అంటే ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి కొంత సమయానికి PO3 ఇలాంటి చెకప్స్ అయితే చేసుకోవాలి. ఈ రిసీవ్ చేసుకున్న ఓటర్ స్లిప్స్ అన్ని కూడా స్టాట్యుటరీ కవర్ సెట్ 3లో ఉంచాలి. బ్యాలెట్ ఇష్యూ జరిగిన